సార్ మీ పేరు? నా పేరు సత్యనారాయణ అండి. ఏం చేస్తారు? వర్క్షాప్ చేస్తాను. ఏం సార్ ఎలా ఉంది 2 సంవత్సరాల పరిపాలన కదా, అసలు ఎలా ఉంది అసలు? చాలా బాగుందండి. ఏ పరంగా బాగుంది? ఏ పరంగా అంటే అన్ని విధంగా పేదవాడికి మధ్యతరగతి కుటుంబానికి అందరికీ బాగానే ఉంది. అంటే పక్కన ప్రజా సంక్షేమం గురించి చంద్రబాబుకి రావట్లేదు, పరిపాలన చేత కావట్లేదు, మొత్తం రాష్ట్రం మొత్తం అప్పులు హూబులు నింపేశారు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అవన్నీ తప్పుడు విషయాలండి. ఇవన్నీ ఆపోజిట్ వాళ్ళు చెప్పే కబుర్లు తప్ప నిజంగా రియల్గా పేదవాడు బతకడానికి ఈ ప్రభుత్వమే కరెక్ట్. ఎందుకంటే ఉద్యోగాలు వస్తున్నాయి. లోకేష్ గారు చేసే విషయాలు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు కానీ, చంద్రబాబు నాయుడు చేశారు వాళ్ళని. అప్పుడు వరదలు వచ్చినాయి. వరదల్లో అప్పుడు ఎవరు ఆదుకున్నారు? చంద్రబాబు నాయుడు పోతే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవారు, ఆస్తి నష్టాలు జరిగేవి. అవి జరగకుండా కాపాడింది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. అంతకుముందు ఆయన జగన్ గారి ప్రభుత్వంలో ఎన్నో విషయాలు జరిగినాయి. అవన్నీ కూడా స్కామ్లు చెప్తా, స్కీములు ఏమి లేవు. చెప్పుకోవడానికే స్కామ్లు అయితే ఏమి అని మొత్తం స్కామ్లే. స్కీములు ఏమన్నా ఇచ్చారా? ఏమి ఇవ్వలేదు కదా, చెప్పారు అంతే. ఏంటన్నా గత ప్రభుత్వంలో సుపరిపాలన అందించిందే జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు టైం టు టైం ఇచ్చాడు, మాట ఇచ్చాడు, మాట తప్పకుండా అదే అమలు చేశారని చెప్పి అంటున్నారు అంతే. ఏ జరిగినాయి ఏవి లేవు. వాస్తవంగా చెప్పుకోవడానికి అయితే కరెక్టే, కానీ అవి రియల్గా జరగలేదు కదా. ఏంటంటే పార్టీ వాళ్ళు ఏదో లబ్ధి పొందడం కోసం ఏవో కబుర్లు చెప్తారు తప్ప రియల్గా అయితే జరగలేదు. రీల్స్ చేశారు తప్ప రియల్గా జరగలేదు. మొత్తం రీల్సే చేశారని అంతే, రీల్సే కదా. మరి అయ్యి రియాలిటీ ఎక్కడుంది చెప్పండి? ఎక్కడైనా మీరు చూసారా? పోనీ మీ అయ్యంలో మీ సర్కిల్ కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, ఇప్పుడు మీరే వస్తున్నారు ఇప్పుడు న్యూస్కి. రియల్గా మీ సర్కిల్ దాంట్లో కూడా మీ సర్కిల్లో మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? లేదు. అలాగే 100% లేదు. అదైతే వాస్తవం. ప్రజల్లో 2 సంవత్సరాల పాలన పట్ల చాలా వ్యతిరేకత వచ్చేసింది. ప్రజల్లో చర్చ కూడా మొదలైంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మన రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది, మన అందరూ సంతోషంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలుపు ఒక్కటే అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట. అది వాస్తవమైన వైసీపీ నాయకులు అంటున్నారు. వాస్తవాలు అయ్యి కాదండి, అవాస్తవాలు అయ్యాను. ఎందుకంటే నిజంగా అయితే అది జరిగేది కూడా అదే. నెక్స్ట్ ప్రభుత్వంలో వస్తే విద్యార్థులకు కానీ, చదువుకున్న కుర్రోళ్ళకి కానీ, ఏమైనా వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ అందరికీ బాగుంది. ఈ ప్రభుత్వంలో 100% బాగుంది. ఎక్కడ 100% ఎవరు చేయలేరండి. అదైతే వాస్తవం. జగన్ గారు అవ్వచ్చు, లేకపోతే మన చంద్రబాబు నాయుడు 100% ఎక్కడా జరగలేవు. ఎందుకంటే మన ఒక కుటుంబంలో నలుగురు ఒకలా ఉండరు, అవునా? ఒకరికి ఓ పార్టీ ఉంటుంది, ఒకరికి ఒకటి నచ్చుద్ది, ఒకటి చికెన్ నచ్చుద్ది, ఒకటి మటన్ నచ్చుద్ది. అట్లాగే తల్లిదండ్రులు పెట్టిన బిడ్డలకి అలా ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరిగే జనాల మధ్య జరిగే రాజకీయాలు ఎలా నచ్చుతాయని నచ్చవు. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను, నాకు 100% నచ్చిందని చెప్తాను, కానీ మా కుటుంబంలో నచ్చకపోవచ్చు. అదే ప్రభుత్వం జరిగేది అంతే. సార్ ఇక్కడ అమరావతి గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? రాజధానులు 3 రాజధానులు తెస్తా అన్నారు. ఏదైనా చేశారా? అక్కడ వైజాగ్లో చేస్తా అన్నారు. అక్కడ ఆయన స్వపరిపాలన చేసాడు తప్ప, రాజకీయంగా చేసింది తప్ప వాస్తవంగా జరిగి ఏవి లేవు. ఏ విషయాల్లో జరగవు. చేసి ఉండొచ్చు 10%, 20% చేసినాడు. 80% బ్యాలెన్స్ వచ్చారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత 70% పూర్తయింది కదా. 30% ఆపోజిట్ వారు మాట్లాడుకునే మాటలు ఉంటాయి. 100% ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడేమో 2014లో 33,000 ఎకరాలుగా ఇంకా కావాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. తర్వాత అధికారంలోకి వచ్చిన 3 రాజధానులు అంటే అంశం తీసుకొచ్చారు. తర్వాత అసలు కాన్స్టిట్యూషన్లో అసలు రాజధాని లేదని చెప్పి అంశం తీసుకొచ్చారు. ఇప్పుడు కొత్తగా మావిగాని అంటా ఉన్నారు. వీటిలన్నిటిని అంటే ఒక్క దాని మీద నిలబడకుండా వివిధంగా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? చెప్తున్నాను కదండి, ఏంటంటే రాజకీయపరంగా మాట్లాడడం తప్ప వాస్తవాలు అయితే కాదు. చూస్తున్నారు కదా. ఇప్పుడు అమరావతి రాజధాని పెడదామని చెప్పేసి రైతులు భూములు ఇచ్చారు. పాపం ఎన్ని సంవత్సరాలు బాధపడ్డారు, లేడీస్తో సహా ఎంతమందిని హింస పెట్టారు, ఎంతమంది ప్రాణాలు పోయినాయి. ఇప్పుడు వాళ్ళందరికీ మేలే కదా, మంచిగా జరుగుతుంది కదా. సీడైతే చెప్తున్నాను కదండి, ఏదైనా ఇప్పుడు మీకైనా నాకైనా 100% చేయాలంటే ఎవరు చేయలేని. ఆ మిగతా బ్యాలెన్స్ చెప్పే విషయాలే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడి. అంటే ఇక్కడ అమరావతిలో చంద్రబాబు నాయుడు మొత్తం స్కాములు చేస్తూ ఉన్నాడు. స్కాములు లేకుండా రాజధాని ఫుల్ఫిల్ అవ్వాలంటే అది మావిగంతోనే సాధ్యం అని చెప్పి అంటా ఉన్నారు. అది కాదండి. 3 రాజధానులు వాస్తవం తెచ్చింది. అయినా ఎక్కడైనా ఉందా అసలు 3 రాజధానులు? ఏ దేశంలోనే ఉందా? ఈయన కొత్తగా పెట్టింది. ఏదోటి వాస్తు పైకి లేపాలని చెప్పేసి రాజకీయంగా మాట్లాడే విషయాలు తప్ప 100% కాదు. ఇప్పుడు కొత్తగా మావిగాని అనే అంశం మీద కూడా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు హైవే పక్కన పెడితే బాగుంటుందని చెప్పి అంటున్నారు. అది సాధ్యం అంటారు? హైవే పక్కన 100% సాధ్యం కదా. అది కూడా సాధ్యం కాదు, అవ్వదు కూడా. అవ్వదు. ఏదోటి మాట్లాడాలి కదా, ఏదోటి మాట్లాడాలి. ఏది మాట్లాడకుండా ఏమీ చేయకుండా జనాలు ఎలా ఒప్పుకుంటారు? ఏదోటి జనాలు లేవదీసి రెచ్చగొట్టారు అనుకోండి, ఈ జరుగుతున్న ప్రభుత్వాన్ని ఆపడానికి కొంతైనా మెరుగవుద్ది కదా. అవన్నీ చేసే రాజకీయ కుట్రలు అంతే తప్ప జగన్ గారు చేసుకున్నది ఇప్పుడు చూస్తున్నారు కదా వార్తల్లోని. ఏం జరిగినాయి చెప్పండి?
ఇప్పుడు మరి ఎలాగ టీడీపీ వాళ్ళే మాట్లాడుతున్నారు, లేదా వాళ్ళలో ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడిన విషయాల్లో వాస్తవాలు ఎక్కడున్నాయి చెప్పండి. ఏంటంటే పొలిటికల్లో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళ తరఫున ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరినన్నా ఎప్పుడైనా మాట్లాడించాడా? ఆయన తీసుకునే నిర్ణయాలు తప్ప ఎవరిని మాట్లాడలేదు కదా. తెలుసా మీకు మాట్లాడినట్టు? ఆయన ఎవరిని మాట్లాడినాడు, ఆయన చెప్పింది వినాలంతే, అంతే. మరి ఇప్పుడు టీడీపీ గెలిచిన ఎమ్మెల్యేలకు పనితీరు ఎలా ఉంది అన్న? మరి పనితీరు బాగుంది, నన్ను అందరికీ 90% బాగుంది. బాగాలేదని ఎవరు చెప్తున్నారని ఎవరు బాటలు ఇప్పుడు ఇలా వచ్చి తింటున్నారంటే జనాలు ఇదే అన్న క్యాంటీన్ తీశారు. మరి జనాలకి ఎలా ఉంటుందండి? పేదవాడి బతికిడు దీని మీద కదా, ఒక తిండే కదా కావాల్సింది. అదే తీసేసినప్పుడు జనాల్లో వ్యతిరేకత వస్తుందండి ఖచ్చితంగా. నెక్స్ట్ టైం కూడా ఇదే ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా నేను ప్రజల మనిషిని, ప్రజా సుపరిపాలన కోసం ఆలోచిస్తానన్న మనిషి ఒకవేళ ప్రజల మనిషి అయితే అన్న క్యాంటీన్ ఉంచాలి, మరి ఎందుకని తీసేయాలి? అదే అన్నా నేను చెప్పేది అదేనండి. ఇప్పుడు ప్రజల మనిషి అన్నప్పుడు పేదవాడిని నుంచి లాక్కు రావాలి, అదే లేదు కదా అక్కడ. స్టార్టింగే ఇది తీశారు కదా. పేర్లు మార్చుకోవడానికి ఆయన పేరు పెట్టుకోమనండి, ఉండొచ్చి పెట్టలేదుగా. మరి దాన్ని కూడా ముష్టి 5 రూపాయలు ఇచ్చి ఎందుకు హవా చేస్తానని చెప్పి కూడా మాట్లాడతారని. మరి కడుపు మండుద్దని పాపం ఆయనకి, ఆయన కడుపు మండుద్ది కదా. ఇప్పుడు మీరు నేను తినలేదనుకో, నీ పక్కన ఉన్నవాడికి మండుద్ది, నీ కూడా ఉన్నప్పుడు. అదే జరుగుతుంది అంతే. సార్ మరి 2029లో ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అంటారు? 100% మళ్ళీ ఇదే వస్తేనే బాగుంటుంది, లేకపోతే మళ్ళీ పాతాళంకి వెళ్ళిపోద్ది. అది కూడా రాసుకోవచ్చండి, 100% రాసుకోవచ్చు ఎక్కడైనా.